అందరూ ఒక్కసారి మోకరించినట్లయితే చిన్న చిన్న ప్రార్థన ఆరాధన, చిన్న ఆరాధన ప్రార్థనలోకి వెళదాం. ప్రైజ్ ద లార్డ్. ఎక్కువసేపు మనం ఈ స్థలంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకురాము, కానీ ఒక 30 నిమిషాలు దేవుని సన్నిధిలో మనం ఆ లోపుగానే ప్రభుని స్తుతించి ఆరాధన చేసుకుందాం. ఒకసారి అందరూ మోకరించండి, అందరూ మోకరించండి. మోకరించిన మీరందరూ కూడా చేతులు పైకెత్తి ఒక్కసారి మోకాళ్ళ మీద నిలబడగలిగిన వాళ్ళంతా మోకాళ్ళ మీద నిలబడండి. చేతులు పైకెత్తి ప్రభుని స్తోత్రం చేద్దాం, ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం, స్తోత్రం చెల్లిద్దాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం. పరమ తండ్రి, పరిశుద్ధుడా 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 నీకే వందనాలు. స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకే స్తుతి స్తోత్రం 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 స్తోత్రం. అందరూ నోరు తెరిచి గట్టిగా స్తోత్రాలు చెప్దాం. గట్టిగా అందరూ స్తోత్రాలు చెల్లిద్దాం. గత రాత్రి నుండి దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. మన దీపములు దేదీప్యమానంగా వెలగాలి. మన దీపాలు వెలగాలి అంటే మనలో నూనె ఉండాలి. ఆ నూనె ఎక్కడి నుండి వస్తుందంటే అంగటిలో నుండి. ఆ అంగటిలో నూనె అమ్మే యజమానుడు ఉన్నాడు. ఆ యజమానుడి దగ్గర మనం నూనె తీసుకోవాలి. ఆ యజమానుడే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు నూనె, నీ బుడ్డిలో నూనె పోయాలి. నీ బుడ్డిలో నూనె పోసినప్పుడు నీ దీపమును దేవుడు వెలిగిస్తాడు. అలా వెలిగించబడాలి అంటే ఒకసారి అందరూ చేతుల పైకెత్తి స్తోత్రాలు చెల్లించి పరిశుద్ధాత్మ దేవుని వేడుకుందాం. యేసయ్యా, ఈ రాత్రి నా బుడ్డిలో నూనె ఉందా లేదా? నా దీపములో ఒత్తి ఉందా లేదా? నా దీపములు వెలుగుతున్నాయా, ఆరిపోయినాయా? లేకపోతే ఆరిపోయే పరిస్థితిలో ఉన్నాయా? ఒకసారి ఆలోచన చేసి ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థన చేసుకోండి. దీపములు వెలిగించండి అయ్యా. ప్రతి వారి దీపాలు వెలిగించబడాలి అంటే నూనె కావాలి. నా దీపములో నూనె, ఆ నూనె పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మనే నూనె నీలోకి రావాలి. పరిశుద్ధాత్మనే నూనె అనే అభిషేకం నీ మీదకి రావాలి. యేసు నీకు వందనాలు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము. ఒకసారి అందరు లేచి నిలబడదామండి.
ఒక 2-3 నిమిషాలు అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడి ఒక 2-3 నిమిషాలు ప్రభుని మనస్ఫూర్తిగా ఆరాధన చేసుకుందాం. అందరూ ఆరాధనలో ఉందాం. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. ఆరని దీపమై దివ్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై. ఆరని దీపమై దివ్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై. చేశావు పండుగ వెలిగావు నిండుగా, చేశావు పండుగ వెలిగావు నిండుగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. ఆరని దీపమై దివ్యమానమై నా హృదయ కోవిలపై దీపాల తోరణమై. ఆరని దీపమై దివ్యమానమై నా హృదయ కోవిలపై దీపాల తోరణమై. పరాక్రమశాలివై నడిచావు కాపరిగా, పరాక్రమశాలివై నడిచావు కాపరిగా. నా దీపము యేసయ్యా నీవు దీపము, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు నన్ను వీడనన్నది. ధర్మాల బడిలోన సేరదిద్దుతున్నది. మారని నీ కృప నన్ను వీడనన్నది. ధర్మాల బడిలోన సేరదిద్దుతున్నది. రోగించుతున్నది ప్రతి చోట సాక్షిగా, రోగించుతున్నది ప్రతి చోట సాక్షిగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము.
ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే సైన్యములకు అధిపతివై. ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే సైన్యములకు అధిపతివై. పరాక్రమశాలివై నడిచావు కాపరిగా, పరాక్రమశాలివై నడిచావు కాపరిగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా సుడిగాలిలోనైనా జడివానలోనైనా నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన. అదిగో అదిగో దేవుని శక్తి, పొందుకో దేవుని అభిషేకం ఇప్పుడే అగ్నిమయముగా దిగివస్తున్న సమయం. అగ్ని అభిషేకం అదిగో. చప్పలు కొట్టి దేవుని ఆరాధించు, చప్పలు కొట్టి దేవుని గణపతి వెలిగించిన దీపము, నీవు వెలిగించిన, నీవు వెలిగించిన. నీవు వెలిగించిన యేసయ్యా. అన్య భాషలతో మాట్లాడు, ప్రవచనాలతో మాట్లాడు. యేసయ్యా యేసయ్యా. అందరూ చప్పలు కొడదామా, గట్టిగా చప్పలు కొడదామా, గట్టిగా చప్పలు కొడదా, గట్టిగా గట్టిగా. అదిగో పరిశుద్ధాత్మ దేవుడు నేను తాగుతున్నాడు, నేను తాగుతున్న సమయం. పండుగ యేసునామములో, పండుగ యేసునామములో. యేసయ్యా నీవు వెలిగించిన దీపము, వెలిగించిన అభిషేకం 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 అభిషేకం. గట్టిగా చప్పలు కొడదామా, గట్టిగా చప్పలు కొడదామా, గట్టిగా గట్టిగా చప్పలు కొడదాం. యేసు అని పెద్దగా చెప్పండి. యేసు యేసు నా దీపమును వెలిగించు, నా దీపమును వెలిగించయ్యా. ఆరిపోదులే నీవు వెలిగించిన, నీవు వెలిగించిన
ఎన్నటికీ ఆరిపోకూడదు. నీ వెలిగించిన దీపాలు ఎన్నటికీ ఆరిపోకూడదు. సుడిగాలిలే వీచిన, జడివాలనే వచ్చిన, కెరటాలే ఎగిసిపడినా నీవు వెలిగించిన దీపము అది ఎన్నటికెన్నటికైనా ఆరిపోదులే. అది ఎన్నటికైనా ఆరిపోదులే. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. అందరూ అలా ప్రార్థనలో ఉందాం. అందరూ అలాగే మోకరించండి. ఉన్న పాటున అందరూ మోకరించి కళ్ళు మూసుకొని ఒక్కసారి మీ మనస్సు, మీ ధ్యాస, మీ శ్వాస దేవుని మీద పెట్టి, యేసయ్యా నాతో మాట్లాడు, యేసయ్యా నాతో మాట్లాడు, నీ దర్శన భాగ్యాన్ని నాకు కలుగు చేయి, నీ కలలు నా జీవితానికి కలలు పండే రోజు ఒకటి దయచేయి. అది కలగానే మిగిలిపోకుండా ఆ కళ కలకాలం నిలిచి ఉండే భాగ్యాన్ని దయచేయి. ప్రార్థన చేసుకున్నామా? విజయక్క గారు ప్రార్థన చేస్తారు. అక్క. స్తోత్రములు 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 తండ్రి, మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా యేసయ్యా, దయగల మా తండ్రి, వేల వేల దూతలతో స్తుతింపబడుతున్న మా దేవానికి స్తోత్రాలు ప్రభువా. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధాన రాజ్యానికి స్తోత్రాలు ప్రభువా. దేవదూతల చేతను కిరూపుల చేతను పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేయబడుతున్న మా దేవానికి స్తోత్రాలు ప్రభువా. ఇదిగో తండ్రి, ఆకాశం నీ సింహాసనము తండ్రి, భూమి నీ పాదపీఠము తండ్రి, నీ పాదపీఠం దగ్గర చేరి తండ్రి ఈ రీతిగా నేను స్తుతించి గణపరిచే కృప తండ్రి మా అందరికీ దయచేసిన దేవానికి స్తోత్రాలు ప్రభువా. నాయన మీరు వెలిగించిన దీపాలను బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. మా ఆత్మలను నాయన ఆర్పకుండా తండ్రి, నాయన దుష్టుడు ఎటువంటి శాతాను క్రియలు మా జీవితాల్లో జరగకుండా ప్రభువా, మా ఆత్మలు మీరు సిద్ధపరచుకునేలాగున సహాయము దయచేయండి ప్రభువా. అయ్యా నీకు పనికొచ్చే పాత్రగా మమ్మల్ని వాడుకోమని అడుగుతున్నాము తండ్రి. అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. నాయన దీపము వెలిగించి తండ్రి నాయన మంచము కింద పెట్టరు కానీ ప్రభువా, అందరికీ వెలుగునిచ్చినట్లుగా నాయన కనబడేటట్లుగా ఉంచుతారు ప్రభువా. ఆ రీతిగా మేము అందరం ఉండేలాగున సహాయము దయచేయండి. ఈ ఉపవాస ప్రార్థన దినాన్ని మీరు దీవించండి. ఈ రెండవ రోజుని నాయన ప్రతి ఒక్క బిడ్డ నాయన నీ సన్నిధికి వచ్చిన వారితో మీరు మాట్లాడండి అయ్యా. ఈ అనేకమైన సమస్యలతో నాయన, శోధనతో, కన్నీటితో, వేదనతో తండ్రి నాయన నీ మందిరానికి వచ్చి ఉన్నాము తండ్రి. ప్రతి ఒక్క బిడ్డతో నాయన వాక్యము ద్వారా నాయన మీరే మాతో మాట్లాడమని అడుగుతున్నాం తండ్రి. దైవ సేవకుల ముఖకాంతిలో నుంచి తండ్రి మీరే మాట్లాడమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి, కరోనా వైరస్ నుంచి దూరపరిచి మా అందరికీ నీ రెక్కల కింద మాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు తెలియచేసుకుంటున్నాం తండ్రి. నాయన ఇక్కడికి నాయన అనేకమైన బిడ్డలు ప్రభువా నాయన పని చేయటానికి కూడా వచ్చి ఉన్నారు తండ్రి. వారి పనిపాటిలో కూడా మీరు కాపుదల ఉంచి నడిపిస్తున్న దేవానికి స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్క పెద్దవనులను బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. ఒక మూల స్తంభాలుగా ప్రతి ఒక్క బిడ్డని వాడుకోమని అడుగుతున్నాము తండ్రి. నాయన నీకు స్తోత్రాలు. అయ్యా మా హృదయాలకు తండ్రి నాయన మా హృదయాలు అన్నిటికంటే మోసకరమైనది ప్రభువా. అటువంటి వ్యాధి కలిగిన హృదయాలను తీసివేసి తండ్రి నీ సన్నిధిలో ప్రభువా నాయన నీకు నమ్మకంగా నాయన మా హృదయాలు ఉండటానికి సహాయం దయచేయండి. అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. మా చేతులు విడవద్దు ప్రభువా నాయన. మేము మీ చేతులు పట్టుకుంటే విడుస్తాం కానీ ప్రభువా, మీరు మాత్రం మా చేతులు పట్టుకుంటే తండ్రి మీరు విడువను దేవుడు. అయ్యా నీకు స్తోత్రాలు. నీ రాకడ ఆలస్యమైతే ఈ రీతిగా మేము అందరం చేరి నేను స్తుతించి గణపరిచే కృప మా అందరికీ దయచేయమని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుని పొందుకున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరూ చక్కగా కూర్చుందాం. ఈ రాత్రి దేవుని
మాటలను మనం వినబోతున్నాం. దేవుని మాటలు వినబోయే ముందుగా ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇక్కడ మన మధ్యలో, నవీన్, సంజయ్. వారిద్దరు ఇక్కడికి వస్తారు. వారికి చిన్న ప్రార్థన చేసిన తర్వాత దేవుని మాటలు విందాం. వారు రేపు 14-15 తారీఖుల్లో ఆర్మీ సెలక్షన్కి వెళుతున్నారు, గుంటూరుకి వెళుతున్నారు. వారిద్దరు మోకరించినట్లయితే వారి కోసం ఒక చిన్న ప్రార్థన చేద్దాం అందరం. ఆ ఇద్దరు పిల్లల పేరు నవీన్, సంజయ్. వారిద్దరి మీద మన కుడి హస్తాలు ఇలా ఒక్కసారి చాపి, ప్రభువా ఈ పిల్లలిద్దరిని మీరు దర్శించండి, నీ ఆశీర్వాదం ఆ బిడ్డల మీదకి రానివ్వండి. రేపు 14, 15, 17 తారీఖుల్లో నీ పిల్లలు గుంటూరు ఆర్మీ సెలక్షన్ కొరకై వెళ్ళబోతున్నారు. వారికి మీరు ముందుండి నడిపించండి, వారి మార్గములను సరళము చేయండి, అధికారులతో మాట్లాడండి. రన్నింగ్లో కానీ, మెడికల్ టెస్ట్లో కానీ, ఎగ్జామ్స్లో కానీ, అక్కడ పెట్టే ప్రతి టెస్ట్లో వాళ్ళు పాస్ అయ్యేటట్టుగా చేయండి, వారు జయము పొందేటట్టుగా చేయండి, సెలెక్ట్ అయ్యేటట్లుగా చేయండి. యేసు నామములో వారి కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. నీ నామములో ఆ పిల్లల్ని బలపరచండి, నీ నామములో ఆ పిల్లల్ని ధైర్యపరచండి. ఆర్మీకి సెలక్షన్ కొరకు వెళుతుండగా నీ హస్తము, బాహుబలము చాపండి. రన్నింగ్లో మీరు తోడయ్యండి, అందరికంటే ఫస్ట్ క్లాసులో రన్నింగ్ కొట్టడానికి సహాయించండి. మెడికల్ టెస్ట్లో కూడా అన్నిటిలో టెస్ట్లో పాస్ అవటానికి కృప దయచేయండి. ప్రతి ఎగ్జామ్లో మీరు తోడయ్యండి, సహాయము దయచేయండి. పరిశుద్ధాత్మ దేవా, నీ సన్నిధి ఆ బిడ్డలకు తోడుగుంచండి. సంఘమంతా ప్రార్థన చేస్తున్నాం, గొప్ప కార్యము జరుగునుగాక. యేసు నామములో ఆ బిడ్డలు దీవించబడుదురుగాక, ఆ సెలెక్ట్లో పాలు పొందుదురుగాక. మంచిగా అందరికంటే ముఖ్యముగా ఎక్కువగా సెలెక్ట్ అవుదురుగాక. యేసయ్య నామములో దీవించి నడిపించి బలపరిచి ఆ బిడ్డలకు తోడయ్యుండి సహాయము చేయమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే, ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఒక చిన్న వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. ఒక పావు గంట సేపు మీకు దేవుని వాక్యాన్ని చెప్తాను. ఇంచుమించుగా ఈ వారం అంతా కూడా కొన్ని చోట్ల పెళ్ళిళ్ళు జరిగాయి, కొన్ని చోట్ల గృహప్రవేశాలు జరిగాయి, కొన్ని చోట్ల కుటుంబ ప్రార్థనలు జరిగాయి. అవన్నీ ముగించుకొని శుక్రవారం, శనివారం, ఆదివారం ఈ 3 దినాలు మన మందిరంలో ఈ ప్రార్థన, ప్రత్యేకమైన ప్రార్థన కూడికలు ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని పరిశుద్ధుడైన దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ పావు గంట సేపట్లో మీకు దేవుని మాటలు చెప్తాను. లూకా సువార్త, లూకా రాసినటువంటి సువార్త 15వ అధ్యాయం, 15వ అధ్యాయంలోకి రండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అక్కడ 3 ఉపమానాలు చెప్పాడు. ఆ 3 ఉపమానాలు ఏమిటో ఒక్కసారి రాత్రి మనం తెలుసుకుందాం. అంతకుముందు మీరు చదివి ఉంటారు, విని ఉంటారు, చాలా విషయాలు అందులో నుంచి మీరు తెలుసుకుని ఉంటారు. కానీ ఈ రాత్రి ప్రభు ఎందుకో ఆ 3 విషయాల్ని జ్ఞాపకం చేస్తున్నాడు.
ఒకసారి ఆ 3 విషయాలని చదువుదాం. 15వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. 3 ఉపమానాలు చెప్పాడు అని చెప్పాను కదా. అందులో మొదటి ఉపమానం ఏమిటి అంటే, మీలో ఏ మనుష్యుడికైనా 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల విడిచి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెతకటానికి వెళతాడు. అది దొరికినప్పుడు సంతోషముతో భుజాల మీద వేసుకొని గంతులు వేసి అందరికీ చెప్పుకున్నాడంట. దేవునికి స్తోత్రం. మొదటి ఉపమానములో యేసు ప్రభు చెప్పిన మాట అక్కడున్న ప్రజలకు, అక్కడున్న శిష్యులతో చెప్తున్న మాట ఏంటంటే, ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నాయి. ఆ 100 గొర్రెలు ఒక అరణ్యములో మేత మేస్తా ఉన్న సమయంలో పొద్దుగూకిపోయింది. ఆ సమయంలో ఒక గొర్రె పిల్ల ఎలాగో తప్పిపోయింది. ఆ గొర్రెలు కాసే కాపరికి తెలుసు తన గొర్రెలు ఏమిటో, తన గొర్రెలు కాని గొర్రెలు ఏమిటో తనకు తెలుసు. చూడండి, గొర్రెలు కాసుకునే కాపర్లు చాలా మంది అప్పుడప్పుడు పొలాల్లో కలుస్తూ ఉంటారు. వాళ్ళ గొర్రెలు ఈ గొర్రెల్లోనో, ఈ గొర్రెలు ఆ గొర్రెలో కలుస్తూ ఉంటాయి. గొర్రెలన్నీ ఒకలాగే ఉంటాయి కదా. మరి ఈ కాపర్లు నా గొర్రెలు అని ఎలా గుర్తుపట్టగలడో, ఎలా గుర్తుపడతాడు? కాపరికి తెలుసు తన గొర్రెలు ఏమిటో, తన గొర్రెలు ఏవో, తన గొర్రెలు కానివేవో తన కాపరికి, సొంత కాపరికి తెలుసు. అందుకనే బైబిల్లో ప్రధాన కాపరి అయిన యేసు ప్రభు వారు అన్నాడు, నా గొర్రెలు నా స్వరము వింటాయి, వాటిని నేను ఎరుగుదును అన్నాడు. వాటిని నేను ఎరుగుదును అన్నాడు. కాబట్టి గొర్రెలు కూడా తన కాపరి స్వరము తెలిసిన గొర్రెలు ఎక్కడ ఉన్న కాపరి ఒక్కసారి స్వరమెత్తి మాట్లాడిన వెంటనే తన కాపరి స్వరాన్ని విని ఎక్కడ ఉన్నా సరే పరిగెత్తుకుంటా కాపరి దగ్గరికి వెళతాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు మన పాఠం ఏంటంటే, ఒక గొర్రె తప్పిపోయింది. తప్పిపోయిన గొర్రెను వెతకాలంట. అంటే ఈ చివరి దినాల్లో, ఈ అంత్య దినాలలో మనము ఏది కోల్పోయాం, మనలో నుంచి ఏది తప్పిపోయింది, ఒకసారి ఆలోచించి పరిశీలన చేసుకునే దినాలు దగ్గర పడ్డాయి. తప్పిపోయిన గొర్రెను వెతికాడు కాపరి. రెండవ ఉపమానం ఏంటంటే, అక్కడే చూడండి, 8వ వచనాన్ని ఒకసారి చూడండి. ఏ స్త్రీకైనను 10 వెండి నాణ్యములు ఉండగా వాటిలో ఒక నాణ్యమును పోగొట్టుకుంటే దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకాలి కదా. దొరికినప్పుడు పిలిచి సంతోషపడింది. రెండవ ఉపమానములో యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఒక స్త్రీ 10 వెండి నాణ్యాలు సంపాదించుకుంది. ఎన్ని వెండి నాణ్యాలంట? 10 వెండి నాణ్యాలు. వెండి దేనికి సూచనగా ఉందంటే విమోచనకు సూచనగా ఉంది. సరే, యూదులకు ఒక ఆచారం కలదు. యూదులకు
ఆచారం ఒకటి ఉంది. ఏమిటి ఆచారం అంటే, ఈ 10 వెండి నాణ్యాలు ఒక స్త్రీకి ఎప్పుడు ఇస్తారు అంటే ఎంగేజ్మెంట్ చేసినప్పుడు ఇస్తారు. తన పెళ్లి కుదిరినప్పుడు పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెకి ఎంగేజ్మెంట్ చేసినప్పుడు ఈ 10 వెండి నాణ్యాలు ఆ స్త్రీకి ఇస్తారు పెద్దవాళ్ళు. వాళ్ళు అన్నారు, అమ్మా మన సాంప్రదాయ ప్రకారంగా నీకు 10 వెండి నాణ్యాలు ఇస్తున్నాం. పెళ్లి వివాహం అయ్యే దినము వరకు ఈ 10 వెండి నాణ్యాలు నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒకవేళ ఈ 10 వెండి నాణ్యాలు నువ్వు జాగ్రత్తగా కాపాడుకోపోతే, అందులో నుంచి ఒక్కటి కూడా మిస్ అయ్యిందో తప్పిపోయిందో పెళ్లి క్యాన్సల్ అని చెప్పి వెళ్ళిపోతారు. అప్పుడు ఆ స్త్రీకి ఒక భయం, అమ్మ బాబోయ్, ఈ 10 వెండి నాణ్యాలు నేను జాగ్రత్తగా కాపాడకపోతే నా పెళ్లి ఏమైంది? క్యాన్సిల్ అయిపోతుంది. నా పెళ్లి క్యాన్సిల్ అయిపోతే అవమానం జరుగుతుంది అని ఆలోచించుకొని భయపడి జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి. అమ్మా నాన్నలు కూడా ఇవ్వకూడదు, తన దగ్గరే ఉండాలి, తనే జాగ్రత్త పరుచుకోవాలి. వాటిని వివాహ దినము వరకు మళ్ళా తీసుకొని వాళ్ళకు చూపించాలి. అలా జరుగుతూ ఉంది. పెళ్లి దగ్గర పడతా ఉంది. చుట్టాలందరూ వచ్చారు. చుట్టాలందరూ వస్తున్నారు. ఒకరోజు ఒక చుట్టాలు ఒక ఊరు నుండి వచ్చారు, ఇంకో రోజు ఇంకొక ఊరు నుండి వచ్చారు. వచ్చిన చుట్టాలందరూ ఏం చేస్తున్నారంటే, అమ్మాయి మీ ఆయన తరపోళ్ళు నీకు 10 వెండి నాణ్యాలు ఇస్తారు కదా, ఇచ్చారా? ఇచ్చారు. ఏదో ఒకసారి ఎట్లాంటి ఎండి నాణ్యాలు ఇచ్చారు చూపించవా? చూపించాలంటారా? చూపించాలి. పెళ్లికి ఏ వస్త్రాలు కొన్నారో, ఏ బట్టలు కొన్నారో, ఏ బంగారం కొన్నారో చుట్టాలకి, మనోళ్ళకి, మన స్నేహితులకి చూపించుకుంటారా లేదా? చూపిస్తారా లేదా? చూపిస్తారు. అలాగే ఈ అమ్మాయి వచ్చిన బంధువులందరికీ చూపించమన్న వాళ్ళందరికీ ఆమె దాచుకున్న వెండి నాణ్యాలు తీసి వాళ్ళకి చూపిస్తా ఉంది. వాళ్ళు బాగా తీసుకొని అటు ఇటు తిరగేసి బాగా చూశారు. పర్వాలేదు, బాగానే ఉన్నాయి. ఏంది తక్కువ రేట్లో తీసుకొచ్చారు, క్వాలిటీ తక్కువగా ఉందే అని పేర్లు పెట్టేవాళ్ళు కొంతమంది, పర్వాలేదులే అనేవాళ్ళు మరికొంతమంది. మొత్తం మీద వచ్చిన వాళ్ళందరికీ చూపిస్తా ఉన్న సంతోషం, ఆ సంబరములో ఒక వెండి నాణ్యం మిస్ అయిపోయింది. ఏమో అయిపోయిందంట, ఒక వెండి నాణ్యము పోయింది. ఇక ఆ చుట్టాలు, అమ్మా ఇదిగో నీ వెండి నాణ్యాలు తీసుకొని చెప్పి తీసుకున్న వాళ్ళు ఇచ్చారు. లెక్క పెట్టుకుంది. లెక్క పెట్టుకుంటే ఎన్నున్నాయి మరి మక్క? ఎన్నున్నాయి? 9 ఉన్నాయి. అయ్యి బాబోయ్, 9 నాణ్యాలే ఉన్నాయి, ఇంకొకటి ఎక్కడుంది అని ఎతకటం ప్రారంభించింది. అక్క, వదినా, నీ దగ్గర ఏమైనా ఉందా? ఒక వెండి నాణ్యం కనిపించట్లేదు. అమ్మాయి, నేను చూసి నీకే ఇచ్చేసాను అమ్మాయి, ఆమెకి అక్కకే ఇచ్చేసాను అమ్మాయి అని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆ బట్టలు వెతికారు, ఇవి అవి ఇవి మొత్తం వెతికారు. ఎంత వెతికినా ఆ వెండి నాణ్యము కనిపించలేదు. ఇప్పుడు ఆ అమ్మాయి చేతులు తల మీద పెట్టుకొని ఒకటే ఏడుస్తూ ఉంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఏడుస్తున్నారు. ఎందుకని? పెళ్లి క్యాన్సల్ అవుతుందేమోనని. దేవుని బిడ్డలారా గమనించండి, రేపు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో మనకు కూడా ఒక వివాహము జరగబోతుంది. పెండ్లి కుమార్తె సంఘము, పెండ్లి కుమారుడు వరుడైన యేసు. ఆయన మధ్యాకాశములకు రాబోతున్నాడు. దేవదూతలు పెద్దలు వచ్చి సంఘమును కొనిపోయి తీసుకొని పెండ్లి కుమారుడు దగ్గరికి తీసుకొని వెళ్ళే గడియలు, దినములు రాబోతున్నాయి. ఆయన వచ్చే సమయంలో
దేవదూతలు వచ్చి మనల్ని తీసుకొని, పెండ్లి కుమార్తెని తీసుకొని వెళ్ళే సమయానికెల్లా దేవుడు మనకిచ్చిన వాటిని మనం జాగ్రత్తగా మన దగ్గర ఉంచుకున్నామా, దాచుకున్నామా, పోగొట్టుకున్నామా? ఈ దినాలు ఎలాంటి దినాలంటే పోగొట్టుకున్నవి వెతికి మరలా వాటిని స్వాధీనం చేసుకొని, వాటిని తీసుకొని జాగ్రత్త పరుచుకొని ప్రవరుడైన యేసయ్యను ఎదుర్కొనే సంఘముగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తప్పిపోయిన గొర్రె మళ్ళా వెతికి తెచ్చుకున్నాడు. తప్పిపోయిన వెండి నాణ్యం వెతకటం ప్రారంభించింది. ఏడుస్తా ఉన్నారు, ఎంత వెతికినా దొరకలేదు. తెల్లారిపోయింది, రాత్రి అయిపోయింది, తెల్లారిపోయింది. ఒక దైవ సేవకుడు వచ్చాడు ఆ ఇంటికి. ఒక పాస్టర్ గారు వచ్చాడు. వచ్చేసరికి వాళ్ళందరూ ఎలా ఉన్నారు? పెళ్లి జరగాల్సిన ఇంట్లో ముఖాలు ఎలా ఉంటాయి? ఏడుతూ ఉంటారా? సంతోషంగా ఉంటారా? సంతోషంగా ఉంటారు. ఈ సేవకుడు ఆ ఇంటికి వచ్చేసరికి వాళ్ళ ముఖాలన్నీ ఎలా ఉన్నాయంట చెప్పండి. సంబంధం వచ్చారనుకో మన పిల్లలకి, మనకి ఎంత సంతోషంగా ఉంటారండి? ఉంటారా లేదా? ఆ తర్వాత సేవకుడు వచ్చి ఏం జరిగిందమ్మా అని విషయం అంతా తెలుసుకున్న తర్వాత, అయ్యా ఇలా ఇలా జరిగింది. ఓహో అట్లా జరిగిందా? బాగా వెతికారా? వెతికేమయ్యా, అన్ని వెతికేమయ్యా. జాగ్రత్తగా వెతకండి. ఆ బీరువా కింద, ఆ పెట్ల కింద, వాటి కింద, వీటి కింద ఎతకండి అని చెప్పి వెళ్ళిపోయాడు. ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. మళ్ళా రెండో రోజు వచ్చి, ఏమా దొరికిందా? దొరకలేదు నాయన. ఎట్లా ఎతికావు? ఎట్లా ఎతికానంటే కళ్ళు పెట్టి ఎతికావు. అట్ట కాదమ్మా, నువ్వు ఎతకాల్సిన విధం అది కాదు. మరి ఎలా ఎతకమంటావయ్యా? దీపమును వెలిగించు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దీపమును వెలిగించి నీవు నీ తప్పిపోయిన వెండి నాణ్యమును వెతకాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అయ్యా, దీపానికను ఈ తప్పిపోయిన వెండి నానికి సంబంధం ఏంటయ్యా? సంబంధం ఉంది. నీ దీపం వెలిగితే గాని నీ వెండి నాణ్యము దొరుకుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతేనంటావా? అవును అంతే. ఇక ఆ అమ్మాయి దీపం వెలిగించింది. ఏం వెలిగించిందంట? దీపం వెలిగించింది. దీపం వెలిగించిన తర్వాత దీపం పట్టుకుని ఊరకే ఎదుగుతా ఉంది. నిద్రపోతా ఎదుగుతుంది. ఎదుగుతా ఉంది. దీపం వెలిగించమని చెప్పి ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. మళ్ళా మూడో రోజు వచ్చాడు. ఏమా దొరికిందా? ఎక్కడ దొరికిందయ్యా? దీపం వెలిగించుకో అన్నావుగా, నీ మాటని దీపం వెలిగించాను. దీపం తీసుకొని తిరిగాను, ఇల్లంతా తిరిగా, బీరువా కింద కూడా పోనిచ్చా. అయినా చెప్పండి ఓహో దీపం వెలిగించినా దొరకలేదా? పిచ్చిదానా, దీపాన్ని వెలిగించావుగా, ఇప్పుడు చీపురు కట్ట తీసుకో అన్నాడు. ఏ కట్ట తీసుకోవాలంట? చీపురు కాడ తీసుకొని ఆ తలుపు కాడ ఉన్న వాళ్ళు 2 బాదు అన్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ నిద్రపోయే వాళ్ళని 2 బాదు అన్నాడు. ఇక ఆ పరిని చీపురు కాడ తీసుకుంది, దీపం ఒక చేత్తో పట్టుకుంది, బీరువాకేసి 2 దెబ్బలు కొట్టంగానే పటామని రాలి కింద పడింది. చప్పలు కొట్టండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే చీపిరి కట్ట దెబ్బ తగిలిందో, ఇరుక్కుపోయిందో, ఎక్కడ నక్కిందో, ఆ వెండి నాణ్యము దొరికేటట్లుగా దేవుడు సహాయం చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి రాత్రి వేళ సమయంలో మనం ఏది పోగొట్టుకున్నామో, దేవుడు మనకిచ్చిన తలంతులు, దేవుడు మనకిచ్చిన వరాలు, దేవుడు మనకిచ్చిన ప్రార్థన జీవితం, దేవుడు మనకిచ్చిన పరిశుద్ధమైన జీవితం, దేవుడు మనకిచ్చిన వైరాగ్యమైన జీవితం, దేనిని నువ్వు పోగొట్టుకొని చల్లార్చుకున్నావో అది ఈ రాత్రి మళ్ళా వెతికి మళ్ళా పొందుకునే అవకాశము దేవుడు నీకు ఇస్తున్నాడు.
ప్రైజ్ ది లార్డ్. అది దొరకాలి అంటే, అది నువ్వు మళ్ళా పోయిన దాన్ని మళ్ళా సంపాదించుకోవాలంటే నీవు దీపం వెలిగించాలి. సీపిరి కట్ట లాంటి వాక్యము చేతితో పట్టుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయం చెప్పి ముగిస్తాను. మూడోది ఏంటంటే 11వ వచనం. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. వారిలో చిన్నవాడు, తండ్రి ఆస్తిలో నాకు రావాల్సిన భాగం అంతా ఇమ్మని తండ్రిని అడగగా తండ్రి మీద ఫైటింగ్ చేశాడు. ఆ తండ్రి తన దెబ్బకి తట్టుకోలేక అతనికి పంచిపెట్టేశాడు. తనకు రావాల్సిన వాటా ఇచ్చేశాడు. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు గమనించండి, అక్కడ రాయబడిన మాట ఏంటంటే 13వ వాక్యాన్ని ఒకసారి చూడండి. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమై పోయెను, తప్పిపోయెను. వేరే వ్యాఖ్యాన గ్రంథంలో ఏమని రాయబడిందంటే తప్పిపోయెను. చిన్న కుమారుడు ఏమైపోయాడంట? చెప్పండి, ఏమైపోయాడంట? పోయాడు. తండ్రి దగ్గర నుండి పోయాడు. తండ్రి స్థానములో నుండి పోయాడు. ఈ కథ అంతా మనకు తెలిసిందే. అయితే తండ్రి మరలా ఎదురు చూస్తున్నాడంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. బైబిల్లో రాయబడింది, వాడికి బుద్ధి వచ్చిన తర్వాత. ఎప్పుడు వచ్చిందంట? బుద్ధి వచ్చిన తర్వాత ఏమని అనుకున్నాడంట? అయ్యో, నా తండ్రి దగ్గర ఎంతో మంది కూలివారు బ్రతుకుతున్నారు, ఎంతో మందికి ఆహారం దొరుకుతుంది. నేనైతే ఈ పందులు తినే ఆహారం పట్టు తిని బ్రతకాల్సి వచ్చింది. భ్రష్టుడినైపోయాను, పిచ్చోడైపోయాను. కారణం ఏంటి? నేను తప్పిపోవటమే కదా. దేవుని బిడ్డలారా, చాలా మంది దేవునిలో నుంచి తప్పిపోతున్నారు. చాలా మంది సంఘములో నుంచి తప్పిపోతున్నారు. చాలా మంది రక్షణలో నుండి తప్పిపోతున్నారు. చాలా మంది తల్లిదండ్రుల దగ్గర నుంచి తప్పిపోతున్నారు. చాలా మంది మంచి భవిష్యత్తును విడిచి తప్పిపోతున్నారు. నీవు గనుక ఒక్కసారి ఆగి ఆలోచించగలిగితే తప్పిపోయినదంతా, కోల్పోయిందంతా, నష్టపోయినదంతా తిరిగి నా దేవుడు మరలా నీకు అనుగ్రహించబోతున్నాడు. చెప్పండి, ఎప్పుడు అనుగ్రహిస్తాడంటే మరలా నీవు తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు. అంటే తండ్రి అంటే పరలోకమందున్న మన తండ్రి. పరలోక రక్షణలోకి మరలా నువ్వు వచ్చినప్పుడు, ఆయన సంఘములోకి నువ్వు వచ్చినప్పుడు. చాలా మంది ఆచారాల వలన తప్పిపోతున్నారు. చాలా మంది పెళ్ళిళ్ళ దగ్గర తప్పిపోతున్నారు, ఫంక్షన్ల దగ్గర తప్పిపోతూ ఉంటారు. చాలా మంది చుట్టాల విషయంలో తప్పిపోతూ ఉంటారు. ఈ రాత్రి నువ్వు మళ్ళా తిరిగి నువ్వు తండ్రి స్వాస్థ్యములో అడుగు పెట్టగలిగితే కోల్పోయినదంతా దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. కనుక ఇవన్నీ జరగాలి అంటే మరలా నీ దీపము వెలిగించబడాలి. ప్రైజ్ ది లార్డ్. నీ దీపమును వెలిగించబడాలి. నీ దీపము ఎప్పుడైతే వెలిగించబడుతుందో
అప్పుడే తప్పిపోయినవన్నీ మళ్ళా నీకు దొరుకుతాయి. కోల్పోయినవి అన్నీ నీకు దేవుడు ఇస్తాడు. నష్టపోయినవి అన్నీ దేవుడు తిరిగి నీకు సమకూరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక మంచి మాట చెప్పి నేను ముగిస్తాను. ఏంటో తెలుసా? ఒక మంచి మాట ఏంటో తెలుసా? మనము గనుక దేవుని మాట వినగలిగితే, ఆయన మాట వినగలిగితే మరలా సమృద్ధికరమైన స్థితిలోకి దేవుడు మనల్ని నడుపుతాడు. ప్రైజ్ ది లార్డ్, చెప్పండి హల్లెలూయా. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 19వ వాక్యములో ఆ మాట మనకు కనిపిస్తుంది. ఏమని కనిపిస్తుంది? హగ్గయి గ్రంథం 2:19. అయితే అదే చదవక, నీ కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను ఫలించకపోయిన, అంటే ఫలించకుండా నువ్వు పెట్టుబడి పెట్టిన దానికి నీకు లాభం రాకుండా నష్టమైపోయింది. అయితే గమనించాలి, నీ అంజూరపు చెట్లు, నీ తోటలు, నీ పొలాలు, నీ వ్యవసాయాలు, నీ వ్యాపారాలు, నీ చేతి పనులు, నీ షాపులు, ఏ విషయంలో నష్టపోయావో, ఫలించకుండా పోయిందో, దాన్ని ఇప్పుడు మరలా తిరిగి పూర్వము యొక్క వైభవాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అక్కడ దేవుడు అంటాడు, అయితే ఇది మొదలుకొని నేను మిమ్మలను ఆశీర్వదించెదను. ప్రైజ్ ది లార్డ్. నా ఈ దేవుడు చెప్పిన మాట ఏ సున్నైనను, ఏ పొల్లైనను అది వ్యర్థము కాదు. ఆయన చెప్పిన ప్రతి మాట అక్షరాలుగా మన పట్ల దేవుడు నెరవేరుస్తాడు. ఆమేన్. హగ్గయ్య కాలములో ప్రజలు నష్టపోయారు. ప్రజలు పెట్టుబడులు పెట్టి కోల్పోయారు. పంటలను కోల్పోయారు, గొర్రెలను కోల్పోయారు, ఆస్తులను కోల్పోయారు. దేవుడు చెప్పాడు, మీరు నా మాట వింటే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. ప్రభు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి చేతులెత్తి ఒక్కసారి ప్రభువుకి స్తోత్రాలు చెల్లిద్దా. స్తోత్రం. ప్రభు మనకి ఈ రాత్రి 3 ఉపమానాల ద్వారా ప్రభు మనతో మాట్లాడాడు. 1, తప్పిపోయిన గొర్రె. 2, తప్పిపోయిన నాణ్యం. 3, తప్పిపోయిన కుమారుడు. 4వది నష్టపోయిన ఆస్తి, వ్యవసాయం, చేతి పనులు. అయితే నీ దుఃఖాన్ని దేవుడు చూస్తున్నాడు, నీ బాధను దేవుడు చూస్తున్నాడు, నీ కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడు. నీ అంతరంగంలో ఎవరికి చెప్పుకోలేని సమస్యను, ఆలోచనలను నా దేవుడు చూస్తున్నాడు. సహోదరి, సహోదరుడా, నువ్వు ఏది కోల్పోయావో, నువ్వు ఎక్కడ తప్పిపోయావో, నువ్వు ఏది నష్టపోయావో, తిరిగి మరలా తండ్రి స్థానంలోకి రా. తిరిగి మరలా మందలో కలువు. తిరిగి మరలా 9 నాణ్యాల మధ్యలోకి రా. నీ దీపాలు వెలిగించు. దేవుడు కోల్పోయినవన్నీ దేవుడికి ఇవ్వబోతున్నాడు. నీ ఆత్మ జీవితాన్ని కోల్పోయావా? ప్రార్థన జీవితాన్ని కోల్పోయావా?
పరిచర్య జీవితాన్ని కోల్పోయావా? వాటన్నిటిని మరలా తిరిగి మొదలు పెట్టు. నా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ప్రేమగల తండ్రి, జీవాధిపతివైన యేసయ్యా, ఈ రాత్రి వేళ సమయంలో చాలా సేపటి నుండి ఈ శనివారం ప్రార్థనా కూడికలో నీ సన్నిధిలో ఉండి మేము నిన్ను ఆరాధించుకునే భాగ్యాన్ని ఇచ్చావు. నిన్ను పాడి మహిమపరిచే భాగ్యాన్ని ఇచ్చావు. నీ మాటలు చెప్పి వాటిని వినే భాగ్యాన్ని మాకు ఇచ్చావు. కోల్పోయిన మా జీవితాల్ని మళ్ళా తిరిగి నూతన పరచటానికి సిద్ధంగా ఉన్న దేవుడా, నష్టపోయినవన్నీ తిరిగి మరలా ఆశీర్వాదకరంగా దేవా మాకు అనుగ్రహించబోతున్నా యేసయ్యా. ఈ రాత్రి బిడ్డల జీవితాలన్నీ మరలా పురికొల్పండి. మరలా వాళ్ళ దీపాలు వెలిగించండి. మరలా వారిని ఉజ్జీవపరచండి. మరలా నీ సన్నిధిలో ఆత్మ తీవ్రత కలిగి, వైరాగ్యము కలిగి, ప్రార్థన కలిగి, పరిచర్య నీ సన్నిధిలో నమ్మకంగా నీ సన్నిధిలో నడిచే భాగ్యాన్ని దయచేయండి. ఈ రాత్రి నీ సన్నిధికి కూడి వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. రేపు ఆదివారం పునరుద్ధాన ఆరాధన ఆశీర్వదించండి. సకల ఆటంకాలన్నీ తొలగించండి. మనుషుల ఆటంకాలు తొలగించండి. శత్రు ఆటంకాలు తొలగించండి. దురాత్మల ఆటంకాలను తొలగించి రేపు ఆదివారం ఆరాధన మహిమకరంగా జరిగించండి. ఇక్కడ జరుగుతున్న ప్రభు బలారాధన అంతట్లో తోడయ్యుండి నడిపించండి. నిజాంపట్నంలో జరుగుతున్న ఆరాధన అంతా ఆశీర్వాదకరంగా జరిగించండి. నా తండ్రి, రేపు నీ బలలో అనేక మంది చేయి వేసే భాగ్యాన్ని ప్రతి వారికి దయచేయండి. ఈ పరిశుద్ధుల విందులో పాలు పొందే భాగ్యాన్ని మీరు ప్రతి వారికి దయచేయండి. రేపు ప్రేమ విందులు కార్యాలన్నింటిలో కూడా తోడుగా ఉండి నడిపించండి. ఈ రాత్రి దూర ప్రాంతాల నుండి వచ్చిన మీ పిల్లలు, ఫిలిపన్న గారి ఫ్యామిలీ, దేబోరా ఫ్యామిలీని బట్టి ప్రార్థిస్తూ నాయనా వారి జీవితాలను ఆశీర్వదించి కోల్పోయినవన్నీ మరలా తిరిగి అనుగ్రహించి ఇది మొదలుకొని ఆశీర్వాదకరముగా నడిపించబోతున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ, అలాగే ఆత్మీయ తండ్రి దైవ సేవకుల్ని బలపరచండి, ఉజ్జీవపరచండి, శక్తితో నింపి నడిపించండి. దేవా, మీరే కృప చూపించి నడిపించండి. అన్ని విషయాల్లో తోడుండి సహాయం చేయమని మమ్మల్ని మేము మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగములో సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.